राजधानी डिलक्स लॉज रूबरू हाउसिंग बोर्ड कॉलोनी जड़चल्ला। हमारे यहाँ एसी रूम्स, नॉन एसी रूम्स, सिंगल्स रूम्स, डिलक्स रूम्स, स्वीट रूम्स, शादी व ब्याह या दीगर तकरीबात के लिए डॉर्मेट्री हॉल तमाम तर सहूलियात के साथ वाजबी दामों पर दस्तियाब है। 24 घंटे गर्म और ठंडे पानी की सहूलत के साथ साथ वसी पार्किंग भी दस्तियाब है। इस्तेफादा हासिल करने के लिए इस नंबर यानी 8499880847 पर रब्त पैदा करें। अस्सलाम वालेकुम नाज़रीन, NH टीवी में आप सभी का इस्तकबाल है। बंडी साई भगीरथ की फौरी गिरफ्तारी का मुतालिबा। जड़चल्ला में CPM का ज़बरदस्त एहतजाज। जी हाँ नाज़रीन, 17 साल कमसिन लड़की के साथ मुबैना जिनसी ज़्यादती और हरासानी के मामले में मरकज़ी वज़ीर मुमलिकत बराए दाखिला बंडी संजय के फर्जंद साई भगीरथ की फौरी गिरफ्तारी का मुतालिबा करते हुए CPM की जानिब से जड़चल्ला में एहतजाजी मुजाहरा किया गया। CPM रियासती कमेटी की अपील पर डॉक्टर BR तेलंगाना चौराहे पर मुनक़िदा एहतजाजी प्रोग्राम से खिताब करते हुए CPM मंडल सेक्रेटरी P जगन ने कहा कि वाक़या पेश आए 5 दिन गुजर जाने के बावजूद पुलिस की जानिब से मुलजिम को गिरफ्तार न करना अफसोसनाक और काबिल मज़म्मत है। इन्होंने इल्ज़ाम लगाया कि संगीन इल्ज़ामात और शवाहिद मौजूद होने के बावजूद रियासती पुलिस निज़ाम मुलजिम को बचाने की कोशिश कर रहा है, जो इंसाफ के उसूलों के खिलाफ है। बी जगन ने कहा कि BJP हुकूमत का बेटी बचाओ बेटी पढ़ाओ नारा सिर्फ आवाम को गुमराह करने के लिए है, जबकि अमली तौर पर ख़वातीन के तहफ़्फ़ुज़ के मामले में हुकूमत नाकाम साबित हो रही है। इन्होंने सवाल उठाया कि पॉक्सो कानून के तहत मुकदमा दर्ज होने के बावजूद अब तक साई भगीरथ को गिरफ्तार क्यों नहीं किया गया। इस पर रियासती हुकूमत और पुलिस वजाहत पेश करे। CPM रहनुमा ने मुतालिबा किया कि हुकूमत फौरी कार्रवाई करते हुए साई भगीरथ को गिरफ्तार करे और सख्त सज़ा दी जाए। साथ ही मरकज़ी वज़ीर मुमलिकत बराए दाखिला बंडी संजय की पार्लिमानी रुकनियत मनसूख करने और उन्हें पार्टी से मुअत्तिल करने का भी मुतालिबा किया। इस एहतजाजी प्रोग्राम में CPM कारकुनान भी B जयरामुलु, M नरसिम्हा, G रामचंद्रయ్య, M महेश और दीगर शरीक थे। జడ్చర్ల నియోజకవర్గ కేంద్రమైన జడ్చర్ల మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో CPM రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీ పిలుపు మేరకు జడ్చర్ల సిగ్నల్ గడ్డ అంబేద్కర్ చౌరస్తాలో CPM ఆధ్వర్యంలో బండి సంజయ్ కుమారుడైన సాయి భగీరథ్ను వెంటనే అరెస్టు చేయాలని కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ని పార్లమెంటు మెంబర్షిప్ను ఈరోజు తొలగించాలని చెప్పి ఈరోజు 17 సంవత్సరాల మైనర్ బాలిక పైన జరిగినటువంటి ఈ యొక్క అత్యాచారణ ఘటనకు సంబంధించింది ఇప్పటికి కూడా పోలీసులు అరెస్టు చేయకపోవడం చాలా దుర్మార్గం. మరి ఈరోజు ఎటువంటి అధికార పార్టీలో ఉన్న ఒక అండతోటి సామాన్య ప్రజలపైన జరుగుతున్న ఒక అన్యాయాలను అక్రమాలను ఈరోజు ధనవంతులకు బడా కార్పొరేట్ శక్తులకు ఈరోజు ప్రభుత్వాలు పోలీసు యంత్రాంగం వాళ్ళకు అండగా ఉంటున్న పరిస్థితి ఉంది. మరి అందుకోసం CPM పార్టీ జడ్చర్ల మండల కమిటీ ఆధ్వర్యంలో మరి ఈరోజు మరి BJP బండి సంజయ్ కుమారుడైనటువంటి సాయి భగీరథ్ను వెంటనే అరెస్టు చేయాలని చెప్పి, అదేవిధంగా ఇటువంటి ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా పునరావృతం కాకుండా మరి పోలీసు యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని చెప్పి మేము CPM పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఇటువంటి ఘటన సామాన్య ప్రజలు ఎక్కడ నిర్వహించినట్టుగా జరిగినా కూడా మరి అటువంటి వారిపైన ప్రభుత్వం ఎంపడే స్పందించి వాళ్ళని అరెస్ట్ చేసి మరి ఈరోజు కాల్పులు జరిపి చంపేసిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. మరి ఈరోజు అమ్మాయికి సంబంధించింది మరి ఈరోజు ఇటువంటి అఘాత్యం జరిగి వారం 10 రోజులు అవుతున్నప్పటికీ కూడా మరి పోలీసు యంత్రాంగం మరి ఎందుకు స్పందించలేదని చెప్పి మేము ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము నిలదీస్తూ ఉన్నాం. అందుకోసం CPM పార్టీగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా, మండల వ్యాప్తంగా మరి ఈరోజు 17 సంవత్సరాల మైనర్ బాలిక పైన జరిగినటువంటి అగత్యానికి మరి కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ కుమారుడైనటువంటి సాయి భగీరథ్ను వెంటనే అరెస్టు చేయాలి. మరి ఆ యొక్క కేసును స్పీడప్ చేసి అతని పైన పెట్టినటువంటి పోక్సో కేసును పటిష్టంగా అమలుపరిచి ఆ అమ్మాయి కుటుంబానికి న్యాయం చేసి ఇటువంటి ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా అమ్మాయిల పైన జరగకుండా ఈ పోలీసు యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని చెప్పి CPM పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. हमारे चैनल को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलिए.